నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' సినిమా విడుదలకైతే సిద్ధమైంది. తాండవము ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమాకైతే లైన్ క్లియర్ అయిపోయింది. మరి ఎప్పుడు షోస్‌ని వేస్తూ ఉన్నారు? ఎన్ని షోస్‌ని వేస్తూ ఉన్నారు? ఇక్కడితో పోల్చుకుంటే అంటే ఇండియాలోని మిగిలిన రాష్ట్రాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఏ ఏ సినిమాలు వస్తూ ఉన్నాయి? చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు. అలాగే షోస్‌ని ఎట్లా వేస్తూ ఉన్నారనేది. మరి విదేశాల్లో తీసుకుంటే విదేశాల్లో కూడా సేమ్ ఇదే ఫాలో అవుతూ ఉన్నారా? అక్కడ యూఎస్ కంట్రీస్‌లోని అక్కడ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాము. అంటే షోని సేమ్ ప్రీమియర్ షోని 11వ తారీఖున వేస్తూ ఉన్నారా? మరి ఎన్ని గంటలకు వేస్తారు? అక్కడ ఎలాంటి ఎందుకంటే అక్కడ కూడా థియేటర్స్ బుక్ అయిపోయి ఉంటాయి. ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి. మరి 12వ తారీఖున వాళ్ళకి క్రిస్మస్ ఉంటుంది. 24థ్ మరి ఇదంతా 24, 25, 22 నుంచి ఇదంతా కంప్లీట్‌లీ వాళ్ళకి 10వ తారీఖు నుంచి కూడా హడావిడి మొదలవుతుంది. అక్కడ రిలీజ్ అయ్యే సినిమాలు కూడా లోకల్ మూవీస్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మూవీస్. సో వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరి వాళ్ళు 12వ తారీఖున ఈ మూవీని రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారా? వాళ్ళు కూడా అక్కడ పెయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి మనము చెక్ చేసుకుందాం. బట్ ఇక్కడైతే మాత్రం లైన్ క్లియర్ అయింది. భారతదేశానికి సంబంధించి అండ్ తెలుగు రాష్ట్రాల్లోని షోని ఎప్పుడు వేస్తున్నారు? డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో 9 గంటలకైతే అందరూ కూడా షో దగ్గర క్రేజీగా స్టార్ట్ అయిపోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడాను ప్రారంభమైనట్లుగా అనిపిస్తూ ఉంది. ఇంచుమించుగా ఇంక మనకి ఒక రోజే ఒక పూటే ఉంది కాబట్టి మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి ఉంది. అండ్ రిమైనింగ్ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ షోని ఇదే టైంకి ప్రీమియర్స్ వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కొంత సమాచారం ఉంది. అలాగే మరి మన భారతదేశంతో పోల్చుకుంటే ఇంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, చక్కబడ్డాయి. ఓకే షో పలానా టైంకి కొంత కూల్ ఆఫ్గా ఉంది అని అనుకునేటప్పటికీ ఓవర్సీస్లో మాత్రము అఖండ 2 తాండవానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే వార్త అయితే వినిపిస్తుంది. గతంలోన డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా దీనికోసం కేటాయించిన థియేటర్లు మనం ముందు అనుకున్నట్లుగా అక్కడ లోకల్ మూవీస్ కోసము కాకుండానే దీనికోసం 5వ తారీఖున థియేటర్లు ఏవైతే వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకుని ఉన్నారో బయర్స్ అందరూ కూడా మరి ఈ నేపథ్యంలోన ఆ సినిమా వాయిదా పడడంతో ఇతర హాలీవుడ్ చిత్రాలకి వాటిని ఇచ్చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఎక్కడంటే మనము ఇంటర్నల్గా కాంప్రమైజ్ అయ్యి ఏదైనా కొంచెం మాట్లాడుకోవచ్చు. అలాగే చిన్న మూవీస్ ఉంటే పక్కన పెట్టొచ్చు. కొంచెం ఏమంటాం దాన్ని ఒక సద్భావంతోన అందరూ కూడా మాట్లాడుకుని ఈరోజు ఇది జరిగింది, రేపొద్దున నీకు జరిగినప్పుడు నేను తోడుంటాను, అట్లా వాళ్ళకి వాళ్ళు ఒక యూనిటీతోని దీన్ని ఏదైనా ఇంటర్చేంజ్ చేసుకోవడం జరిగి అఖండ 2కి రూట్ అయితే క్లియర్ అయింది. బట్ విదేశాల్లోనే ఏంటంటే అక్కడ యాక్టర్స్ వేరు, అక్కడ వాళ్ళ ప్రొడ్యూసర్స్ వేరు, అక్కడ వాళ్ళ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే దానికైతే ఇక్కడ కాస్త సందిగ్ధంగా ఉంది. సినిమా వాయిదా పడడంతో వీళ్ళు కాస్త 5వ తారీఖున రావాల్సిన దానికి 12వ తారీఖున అంటే వాళ్ళు వేరే మూవీస్కి ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు కొత్త విడుదల తేదీ చాలా తక్కువ స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నది తెలుస్తూ ఉంది. అంటే ఇట్లాగా కాంప్రమైజ్ అయ్యి సరే ఓకే మేము మా మూవీని ఒక రోజు పక్కకు తీసుకుంటాము, మీరు ప్లే చేసుకున్నాను ఒక మంచి దీంతోనే రిలేషన్తోనే వాళ్ళు ఇవ్వగలిగితే పర్వాలేదు, అట్లా కొన్ని మూవీస్ మాత్రమే కొన్ని థియేటర్స్ మాత్రమే వీళ్ళకి అందుబాటులో ఉన్నాయన్నదైతే అర్థమవుతుంది. మరి ఈ పరిస్థితి పైన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మోక్ష మూవీ ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి అయితే చేసింది. అఖండ 2 తాండవం మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, చివరి సమయంలో థియేటర్లు సంపాదించడం చాలా సవాల్గా మారింది అని చెప్పేసి. సో ఎక్కడైనా ఒకటే కదా, మరి ఇండియాలో అయినా కూడా అందరూ బుక్ చేసుకుని ఉంటారు వాళ్ళ మూవీ కోసము. మరి లాస్ట్ టైంలోన మళ్ళీ ఈ మూవీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేయాలని అంటే వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ బడ్జెట్, ఎవరి సొంత ది హైప్ కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సో అది చాలా కష్టమైంది. మొత్తానికి ఎట్టకేలకు కొన్నింటిని అయితే మేము సంపాదించుకోగలిగాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయినా కొంతవరకు అయితే విజయం సాధించాము. మీ షెడ్యూళ్ళకి అనుగుణంగా షోలు ప్లాన్ చేయడానికి మీ మద్దతు కావాలి అని కోరుతున్నాము. థియేటర్లో తుది జాబితాను ఈ రాత్రి లేదా రేపటికి ప్రకటిస్తారు. డిసెంబర్ 11న యుఎస్లో గ్రాండ్గా ప్రీమియర్స్ ఉంటాయి. ఈ సమయంలో దయచేసి సహకరించండి అని వారు ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా పేర్కొనడం జరిగింది. ఎవరు? మోక్ష మూవీస్. సో ఇదండి, అంటే ఇక్కడైతే మాత్రము ఇండియాలోనైతే
కొంతవరకు కాంప్రమైజ్ అయ్యారు. 12వ తారీఖున రిలీజ్ అయిపోతుంది. 11న ప్రీమియర్ షోస్ పెయిడ్ పడిపోతాయి. బట్ యూఎస్‌కెళ్ళేసరికి మాత్రము అనుకున్న రీతిలోన అన్ని థియేటర్స్ కూడా దొరకలేదు. ఏవైతే బుక్ అయినాయో అన్ని కొన్ని వేరే మూవీస్‌కి ఇచ్చేసి ఉన్నారు. అండ్ ఇప్పుడు ఉన్న మూవీస్‌ని కూడా చాలా కష్టతరంగా మేము సంపాదించాం. బట్ ఎట్టకేలకు విజయాన్ని అయితే సాధించాము. పూర్తిగా రిలీజ్ కాకుండా ఉండే విధంగా కాకుండాను ప్రేక్షకుల కోరిక మేరకు కొంతైనా వాళ్ళు ఇన్నాళ్ళు సహనం ఓపికగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము సాటిస్ఫై చేయగలుగుతున్నాం అనే భావన మాకు కలుగుతూ ఉంది. దయచేసి ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కొంత సంయమనం పాటించాలి. దయచేసి మాకు సహకరించండి అని చెప్పేసి వీళ్ళు నిజంగానే అంటే ఒక రకంగా సినీ చరిత్రలోనే ఇది చాలా పీక్ ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేసింది. అంటే లైక్ ఎట్లా ఉంటుందంటే ఫ్యాన్స్‌కి కోపం వచ్చినా, ఫ్యాన్స్‌కి ఆనందం వచ్చినా కూడా సినిమాల విషయంలో తట్టుకోవడం అసలు భరించలేనంతగా ఉంటూ ఉంటుంది. ఆనందం వచ్చినా వాళ్ళు అట్లానే ప్రదర్శిస్తారు, అలాగే చించుతారు. వాళ్ళకి కోపం వచ్చినా అట్లానే ప్రదర్శిస్తారు, అలాగే చించుతారు. అదే ప్రాబ్లము. సో, అందుకని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడాను ఈ సినిమా విషయంలోని ఎలాంటి గొడవ, అల్లర్లు ఇట్లాంటివేమీ లేకుండా ఏ థియేటర్స్‌లోని మూవీ రిలీజ్ అవుతూ ఉందో అక్కడ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి. బట్ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణము క్రియేట్ అవ్వకుండాను. ఎందుకంటే రేపు పొద్దున్న బాలయ్య మూవీకి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఆ రిమార్క్ ఓవరాల్‌గా బాలయ్య మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి సో, ఆ రిమార్క్ రాకుండా ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఈ రకంగా మీరు చూపించాలి అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ పోస్ట్‌లో కోరినట్లుగా మనకి కనిపిస్తుంది. సో, మొత్తానికి ఏదైనా కూడాను 11న ప్రీమియర్ షోస్ పడిపోతాయి. 12న ఫుల్ మూవీ రిలీజ్. సో, అందరూ ఓవరాల్‌గా అనుకున్న వాళ్ళందరూ కూడా సినిమా చూసుకోవచ్చు. అండ్ యూఎస్ కంట్రీస్‌లో కూడాను సేమ్ ప్రాసెసే జరుగుతూ ఉంది. బట్ థియేటర్స్ తక్కువగా ఉన్నాయి. అది మనకి క్లియర్‌గా అర్థమవుతున్న విషయం. ఎనీవే 'అఖండ 2' అందరూ ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఉన్నాం. 'అఖండ 2 తాండవం'.